లేకుండా వాటిని ఏది పోస్ట్ చేయడం జరిగింది. దీనిపైన మేము ఇమ్మీడియట్గా ఇప్పుడు పోలీస్ అధికారులను సంప్రదించడం జరిగింది. ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేకుండా కేవలం ఇవన్నీ అభూత కల్పనలు, అట్లాంటి దాంట్లను నేరుగా కొంతమంది వ్యక్తులు అంటే వందల కొద్ది షేర్లు చేస్తూ ఉన్నారు. ఎంత ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రయత్నించినా ఊరుకునేటటువంటి సమస్య లేదు. జర్నలిస్టులుగా మా వంతు బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉంటాం. మేము తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన్ని కూడా ఒకటే కోరుతూ ఉన్నాం పోలీస్ అధికారులను, ఇట్లాంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఈ రకంగా చేసుకుంటూ పోతే జర్నలిజం ఒక పక్క వృత్తి నిర్వహణకు అడ్డంకిగా మారేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇట్లాంటి విషయంలో కొంత కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి ఈ మధ్యనే ఒక మెమో ద్వారా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. నేను ఆ యొక్క మెమో ద్వారా తీసుకొచ్చిన చట్టాన్ని ఈ కేసు ద్వారానే మొట్టమొదటి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చట్టాలు అనేవి ఎవరికి చుట్టాలు కాదు. ఈరోజు ఏది కాంగ్రెస్ మీడియా చేసినంత మాత్రాన వాళ్ళపైన కేసులు పెట్టకుండా ఉంటే అది పక్షపాతం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మేము నేరుగా కోర్టు ద్వారా కూడా దీనిపైన లీగల్గా ముందుకు ప్రొసీడ్ అవుతూ ఉన్నాం. ఈ విషయంలో ఈయన పోలీసులు కూడా తాత్సారం ప్రకటిస్తే యూనియన్ పరంగా మరికొంత ముందుకు కూడా పోలీసు ఉన్నతాధికారులను కలుస్తాం. ఈ విషయం పైన పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ముందుండి పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీకు అందరికీ తెలుసు, ప్రతిరోజు జనం సమస్యలు ప్రస్తావించడమే జర్నలిస్ట్ మొదటి పని. నేను కూడా అదే మొదటి పనిగా పెట్టుకున్నా, సిగ్నల్ టీవీ వేదికగా అని చెప్తూ ఉంటాం. బట్ ఈ మధ్య మొన్న నుంచి అన్న చెప్పారు కదా, ఈరోజు మేమందరం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. TUWJ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్, TJF తెలంగాణ జర్నలిస్ట్